इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानंद सागर. హలో గైస్, వెల్కమ్ టు డే 9 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. డే 8 ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో మనం ఫంక్షన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో మనం రికర్సివ్ ఫంక్షన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని రికర్షన్ యూస్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో 2 ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫ్యాక్టరియల్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఫిబోనసీ సిరీస్. సో మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ మనం రికర్సివ్ ఫంక్షన్కి డెఫినేషన్ చూద్దాం. ఏ ఫంక్షన్ దట్ కాల్ ఇట్ సెల్ఫ్ ఈస్ నోన్ ఎస్ ఎ రికర్సివ్ ఫంక్షన్ అండ్ దిస్ టెక్నిక్ ఈస్ నోన్ ఎస్ రికర్షన్. సో బేసికల్గా రికర్షన్ అంటే ఏంటంటే సేమ్ ఫంక్షన్ తనను తానే కాల్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ నేను మెయిన్ ఫంక్షన్లో రికర్స్ అనే ఫంక్షన్ని కాల్ చేసిన. సో మన రికర్స్ ఫంక్షన్ వాయిడ్ రికర్స్. సో ఈ రికర్స్ ఫంక్షన్లోనే మళ్ళీ నేను సేమ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో ఇక్కడ నేను రికర్స్ అనే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నా. సో ఇది మన రికర్సివ్ కాల్. సో సేమ్ ఫంక్షన్ తనను తానే కాల్ చేసుకుంటుంది. సో బేసికల్గా రికర్సివ్ ఫంక్షన్స్లో మనం ఒక బేస్ కండిషన్ని తీసుకుంటాం. సో ఆ బేస్ కండిషన్ ఏంటంటే ఎక్కడ మన ఫంక్షన్ రికర్సివ్ ఫంక్షన్ స్టాప్ అవ్వాలని. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఫ్యాక్టరియల్ ఆఫ్ ఎ నెంబర్, ఫిబోనసీ సిరీస్, ఇంకా పాలిండ్రోమ్, ఇంకా సమ్ ఆఫ్ ఎ న్యాచురల్ నెంబర్స్, చెక్ ఎ నెంబర్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్. సో ఈ ఎగ్జాంపుల్స్ని మనం రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫ్యాక్టరియల్ ఆఫ్ ఎ నెంబర్ని రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఫ్యాక్టరియల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో బేసికల్గా 5 ఫ్యాక్టరియల్ ఏంటంటే మనము నెంబర్ 1 నుండి 5 వరకు మల్టిప్లై చేసుకుంటూ పోతాం. సో 5 × 4 × 3 × 2 × 1. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 ఫ్యాక్టోరియల్. సో 6 ఫ్యాక్టోరియల్ ఏం చేస్తామంటే మనం 6 × 5 × 4 × 3 × 2 × 1. సో ఇది మన 6 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ. సో ఇప్పుడు మన సి ప్రోగ్రామ్ని రాసుకుందాం. యాష్ ఇంక్లూడ్ stdio.h. సో మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నా నేను. దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్, అలాగే కొన్ని వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసుకుంటున్నా. ఇంట్ నంబర్ కమా ఎఫ్ సెమీకాలన్. సో బేసికల్గా నంబర్ ఏంటంటే నంబర్ వేరియబుల్ ఏంటంటే మనం ఏ నెంబర్కి ఫ్యాక్టరియల్ అనుకోవాలని చెప్పేసి. సో నేను దాని యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుంటా. అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆ వాల్యూని తీసుకుంటా. సో నేను స్కాన్ఎఫ్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. స్కాన్ఎఫ్ %d కమా యాంపర్సండ్ నంబర్ సెమీకాలన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మన నెంబర్ వాల్యూ అయితే తీసేసుకున్నాం. సో మన ఫంక్షన్ని కాల్ చేసుకుందాం. సో ఫంక్షన్ కాల్ చేసుకునే ముందు మనం మన రికర్సివ్ ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. సో బేసికల్గా ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా ఫ్యాక్టరియల్ ఆఫ్ ఎ నెంబర్ కనుక్కోవడానికి. సో నేను దాని యొక్క రిటర్న్ టైప్ ఇంటిజర్ తీసుకుంటున్నా, ఎందుకంటే ఒక ఇంట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆ ఫంక్షన్. ఇంట్ ఫ్యాక్ట్ ఇంట్ ఎన్ కర్లీ బ్రేసెస్. సో ఇక్కడ నేను ఎన్ అని చెప్పేసి ఒక ఫార్మల్ పారామీటర్ తీసుకున్నా. సో మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు మన నెంబర్ని యాక్చువల్ పారామీటర్గా పంపించవచ్చు. సో మన రికర్సివ్ ఫంక్షన్స్కి ఎప్పుడైనా సరే ఒక బేస్ కండిషన్ ఉంటుంది. సో బేస్ కండిషన్ ఏంటంటే ఎక్కడ మన ఫంక్షన్ రన్ అవ్వడం, ఎగ్జిక్యూట్ అవ్వడం ఆపాలని చెప్పేసి. సో ఒకవేళ ఎన్ వాల్యూ అనేది 1కి ఈక్వల్ అయితే మనం రిటర్న్ 1 చేస్తున్నాం, ఎందుకంటే 1 ఫ్యాక్టరియల్ 1 కాబట్టి మనం 1 వాల్యూని రిటర్న్ చేస్తున్నాం ఎప్పుడు ఎన్ వాల్యూ 1కి ఈక్వల్ అయితే. సో ఇది మన ఫంక్షన్కి బేస్ కండిషన్. ఇఫ్ ఎన్ ఈక్వల్స్ టు 1. ఒకవేళ ఎన్ ఈక్వల్స్ టు 1 కాకపోతే మన ఫంక్షన్ని రికర్సివ్గా కాల్ చేసుకుందాం. సో నేను దాన్ని ఎల్స్ దాంట్లో రాసుకుంటున్నా. రిటర్న్ ఎన్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n - 1. ఎన్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n - 1. సో ఇక్కడ నేను బేసికల్గా ఏం చేస్తున్నా అంటే సపోజ్ ఫస్ట్ ఎన్ వాల్యూ 5 అయితే 5 × ఫ్యాక్ట్ ఆఫ్ 4 అవుతుంది. సో మళ్ళీ మనం ఫంక్షన్ కాల్ చేస్తాం కాబట్టి 5 × 4 × ఫ్యాక్ట్ ఆఫ్ 3 అవుతుంది. మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తాం కాబట్టి 5 × 4 × 3 × ఫ్యాక్ట్ ఆఫ్ 2. మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తాం 5 × 4 × 3 × 2 × ఫ్యాక్ట్ ఆఫ్ 1. సో మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు అక్కడ ఇఫ్ స్టేట్మెంట్ మనకు ట్రూ అవుతుంది n = 1 కాబట్టి. సో అక్కడ మనకు రిటర్న్ 1ని రిటర్న్ చేస్తుంది. అంటే మనకు వాల్యూ వచ్చేసి 5 × 4 × 3 × 2 × 1ని మనకు రిటర్న్ చేస్తుంది. సో ఆ రిటర్న్ చేసిన వాల్యూని మనం ఈ వేరియబుల్ ఎఫ్లోకి తీసుకుందాం. సో ఎఫ్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఆఫ్ నెంబర్ సెమీకాలన్. సో మనకు మన ఫ్యాక్టరియల్ ఆఫ్ ఎ నెంబర్ని ఎఫ్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు ఈ ఎఫ్ వేరియబుల్ని మనం ప్రింట్ చేసుకుందాం. సో ఇక్కడ ఎఫ్ అనేది ఏంటంటే మన ఫ్యాక్టరియల్ ఆఫ్ ఎ నెంబర్. సో నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ప్రింట్ చేస్తున్నా. printf
factorial of percent d is percent d, comma number comma f semicolon. సో ఫస్ట్ పర్సెంట్ వచ్చేసి మన నెంబర్ అండ్ సెకండ్ పర్సెంట్ వచ్చేసి మన ఫ్యాక్టరల్ వాల్యూ. సో మన కోడ్ని ఇప్పుడు రన్ చేసుకుందాం. బిల్ అండ్ రన్. సో నెంబర్ని ఎంటర్ చేసిన 5ని. సో మన ఫ్యాక్టరల్ ఆఫ్ 5 ఈజ్ 120. సో మనకు కరెక్ట్గానే వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇంకోసారి కోడ్ని రన్ చేసుకొని ఇంకొక వాల్యూకి మనం ఫ్యాక్టరల్ కనుక్కుందాం. సో ఈసారి నేను 2ని తీసుకున్నాం. సో ఫ్యాక్టరల్ ఆఫ్ 2 ఈజ్ 2. 2 into 1 2 కాబట్టి మనకు ఫ్యాక్టరల్ ఆఫ్ ఎ నెంబర్ వచ్చింది. సో ఇదంతా బేసికల్లీ ఒక నెంబర్కి ఫ్యాక్టరల్ ఎలా కనుక్కోవాలి రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేసి అనేది డిస్కస్ చేసినాం. సో దాని తర్వాత నెక్స్ట్ మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫిబోనసీ సిరీస్. సో ఫిబోనసీ సిరీస్ అంటే ఏంటో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫిబోనసీ సిరీస్ని మనం ఇప్పుడు రికర్సివ్లో అప్ టు n టర్మ్స్ వరకు ప్రింట్ చేసుకుందాం. సో బేసికల్గా ఫిబోనసీ సిరీస్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. సో మనకు ఫస్ట్ 2 నెంబర్స్ అయితే ఫిక్స్గా ఉంటాయి. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 0, సెకండ్ నెంబర్ వచ్చేసి 1. సో దాని తర్వాత నెంబర్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రీవియస్ ఆఫ్ 2 నెంబర్ టర్మ్స్. సో మన ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ నెంబర్ 1. సో థర్డ్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని ముందు నెంబర్స్ని యాడ్ చేస్తాం 0, 1ని. 0, 1, 1 కాబట్టి మనకు ఆ థర్డ్ నెంబర్ 1 వచ్చింది. సో దాని తర్వాత నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని ముందు నెంబర్స్ని అంటే 1 + 1 2, దాని తర్వాత 1 + 2 3, దాని తర్వాత 2 + 3 5. సో 5 రాసుకున్నాం. దాని తర్వాత 5 + 3 8 రాసుకున్నాం. సో దాని తర్వాత ఏం చేసినాం 5 + 8 13. సో 13 రాసుకున్నాం. 8 + 13 21ని రాసుకున్నాం. సో ఫిబోనసీ సిరీస్ ఏంటంటే ప్రీవియస్ 2 నెంబర్స్ని యాడ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇది బేసికల్లీ ఫిబోనసీ సీక్వెన్స్. సో దీన్ని మనం ఇప్పుడు సి ప్రోగ్రామింగ్లో ఎలా రాయాలో చూద్దాం. #include stdio.h int main curly braces int terms semicolon. సో ఈ టర్మ్స్ అనేది ఎందుకు తీసుకున్నాం అంటే మనం n టర్మ్స్ వరకు మన ఫిబోనసీ సీక్వెన్స్ని ప్రింట్ చేసుకోవాలి. సో దానికోసం అని చెప్పి ఆ వేరియబుల్ తీసుకున్నా. సో దీన్ని మనం యూజర్ దగ్గరనే తీసుకుందాం. అంటే అప్ టు ఎన్ని వాల్యూస్ వరకు ఎన్ని టర్మ్స్ వరకు మనం మన సిరీస్ని ప్రింట్ చేసుకుందాం అని చెప్పేసి ఎంటర్ ద టర్మ్స్ న్యూ లైన్ సెమికాలన్ scanf %d, ampersand terms ampersand terms సెమికాలన్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ రాసుకుందాం రికర్సివ్ ఫంక్షన్ని. దాంతో మనం ఫంక్షన్ కాల్ చేద్దాం. సో నేను రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటిజర్ తీసుకున్నా. ఇంట్ ఫిబోనసీ ఇంట్ నెంబర్. సో ఈ నెంబర్ ఏంటంటే బేసికలీ ఎనీ టర్మ్స్ అని చెప్పేసి. సో మనం ఇక్కడ బేస్ కండిషన్ రాసుకుందాం మన రికర్సివ్ ఫంక్షన్లో. ఒకవేళ టర్మ్స్ ఒకవేళ నెంబర్ ఈక్వల్స్ టు 0 ఆర్ నెంబర్ ఈక్వల్స్ టు 1. సో దీని మీనింగ్ ఏంటంటే మనకు 0 అనేది 0th టర్మ్, 1 అనేది ఫస్ట్ టర్మ్. సో మనకు అప్ టు 0th టర్మ్ వరకు తీసుకున్నా లేకపోతే ఫస్ట్ టర్మ్ వరకు తీసుకున్నా మనకు ఆ నెంబర్ని రిటర్న్ చేస్తున్నాం. ఎందుకంటే 0th టర్మ్లో 0 ఉంటుంది, ఫస్ట్ టర్మ్లో 1 ఉంటుంది. సో అదే నెంబర్ని నేను రిటర్న్ చేస్తున్నా. ఒకవేళ నెంబర్ 0 అయితే నెంబర్ని రిటర్న్ చేస్తున్నా, నెంబర్ వాల్యూ 1 అయితే 1ని రిటర్న్ చేస్తున్నా. సో ఇక్కడ నెంబర్ అనేది ఏంటో మీరు ఐడియా పెట్టుకోవాలి. సో ఈ నెంబర్ అనేది ఏంటంటే అప్ టు n టర్మ్స్ వరకు అని ఎన్ని టర్మ్స్ వరకు మన ఫిబోనసీ సిరీస్ని ప్రింట్ చేస్తున్నాం అనేది బేసికల్లీ ఇది. ఒకవేళ టర్మ్స్ 0th టర్మ్ ఫస్ట్ టర్మ్ కాకపోతే మన ఎల్స్ కేసులోకి వెళ్ళిపోతుంది. సో ఎల్స్ కేసులో మనం ఇలా రాస్తున్నాం ఫిబోనసీ ఆఫ్ నంబర్ -1 ప్లస్ ఫిబోనసీ ఆఫ్ నంబర్ -2 సెమికాలన్. సో ఇది మన ఎల్స్ కేసు. సో మనం దీన్ని రిటర్న్ చేసుకుందాం. రిటర్న్. సో ఇక్కడ మనకు 2 టైమ్స్ని మన రికర్సివ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిబోనసీ ఆఫ్ నంబర్ -1, సెకండ్ వన్ వచ్చేసి ఫిబోనసీ ఆఫ్ నంబర్ -2. సో మనం ఫిబోనసీ సీక్వెన్స్ని కనుక్కోవడానికి ఇది మన ఫంక్షన్. సో దీన్ని మనం ఫంక్షన్ కాల్ చేసుకొని ఒక ఫర్ లూప్లో రాసుకుందాం. ఎందుకంటే మనం ప్రతి నెంబర్ని కూడా ప్రింట్ చేయాలి కాబట్టి ఆ సీక్వెన్స్లో. సో మనం ఫంక్షన్ కాల్ అయితే చేసేద్దాం. కాలింగ్ ద ఫంక్షన్. సో నేను కమెంట్లో రాసుకున్నది. సో మన ఫర్ లూప్ని రాసుకుందాం ఇప్పుడు. ఫర్ i = 0 i less than terms సెమికాలన్ i++ కర్లీ బ్రేసెస్. సో మన ఎన్ని టర్మ్స్ వరకు ప్రింట్ చేసుకోవాలో అన్ని టర్మ్స్ వరకు మన ఫర్ లూప్ని రన్ చేస్తున్నా. సో మనం i వాల్యూ 0 నుండి స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను i less than terms తీసుకున్నా. printf %d, సో మన ఫంక్షన్ని కాల్ చేద్దాం మన రికర్సివ్ ఫంక్షన్ని. ఫిబోనసీ ఆఫ్ i
సో ఒకవేళ మనకు అప్ టు 0th టర్మ్ వరకు తీసుకోవాలనుకుంటే అప్పుడు మన నెంబర్ వాల్యూ 0 అయిపోతుంది. ఆ నెంబర్ని మనం రిటర్న్ చేస్తాం. అంటే మన ఫస్ట్ టర్మ్ వచ్చేసి 0. సో బేసికల్ ఇక్కడ ఇండెక్సింగ్ ఫార్మాట్లో నేను చెప్తున్నా 0 అనేది 0th టర్మ్, కానీ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అది 1. 0, 1 అనేది 2 టర్మ్స్, కానీ అది ఇండెక్సింగ్ ఫార్మాట్లో 0th టర్మ్ ఫస్ట్ టర్మ్. అండ్ 0, 1, 1 వచ్చేసి మనకు 3 టర్మ్స్, ఇండెక్సింగ్ ఫార్మాట్లో 0th టర్మ్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. సో అలా నేను రాసుకున్న ఫర్ లూప్లో. సో మన ఇదంతా కూడా మన కోడ్ ఫిబొనాచి సీక్వెన్స్ని రాసుకోవడానికి. సో మనం రిటర్న్ 0 కూడా రాసేసుకుందాం. రిటర్న్ 0 సెమీకాలన్. సో మనం ఏం చేద్దామంటే మన కోడ్ని ఇప్పుడు రన్ చేద్దాం. బిల్ అండ్ రన్. సో మనకి ఎర్రర్ వచ్చింది. సో మనకి ఎర్రర్ వచ్చేసి ఐ అన్డిక్లేర్డ్. ఓకే, మనం ఐని డిక్లేర్ చేసుకుందాం. టర్మ్స్ కమ ఐ. సో మన కోడ్ని రన్ చేస్తే ఇప్పుడు మనకి ఏం ఎర్రర్స్ రాలే. సో మనం ఎన్ టర్మ్స్ వరకు తీసుకోలేను 2 టర్మ్స్ అని చెప్పేసి. సో 0, 1. సో మనం కరెక్ట్గానే సీక్వెన్స్ ప్రింట్ అయిపోయింది. సో నేను కొద్దిగా స్పేస్ ఇస్తా ట్యాబ్. సో మన కోడ్ని ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో నేను నెంబర్ ఆఫ్ టర్మ్స్ని 5 అని తీసుకున్నా. సో మన సీక్వెన్స్ వచ్చేసి 0, 1, 1, 2, 3 వచ్చేసింది. 0 అనేది ఫస్ట్ 0th టర్మ్, 1 అనేది ఫస్ట్ టర్మ్, 1 అనేది మళ్ళీ సెకండ్ టర్మ్, 2 అనేది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, 3 అనేది ఫోర్త్ టర్మ్. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి మనకు 5. సో ఇది బేసికలీ మనకు ఫిబొనాచి సీక్వెన్స్. సో దీన్ని మనం రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇలా సాల్వ్ చేస్తాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.